కొంతమంది కథలుగా మాట్లాడుకుంటుంది విషయం. అసలు వీళ్ళు సినిమా అక్కడికి చీమ చిటుకు అన్న స్టేట్ మొత్తం వినపడిపోయే ఏరియాలో వీళ్ళు సినిమా ఎలా తీయగలిగారు, అది కూడా రైతుల సమస్యకి మద్దతుగా గవర్నమెంట్ వ్యతిరేకంగా ఎలా తీయగలిగారు అనేది ఇప్పటికీ అందరికీ క్వశ్చన్ మార్క్. వెళ్ళామండి షూటింగ్ చేయడానికి. వెళ్ళేటప్పుడు మేము మా స్టాఫ్ కూడా భయపడిపోయారు, వద్దు అసలు మనం వెనక్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ప్రొడ్యూసర్ గారి గురించి ఆలోచించండి సార్ మీరేం చెప్పాడు, మా అసిస్టెంట్స్ అందరూ కూడా ఇప్పుడు వెళ్తాం సార్ అక్కడ 50 లక్షలు వేస్ట్ అయిపోద్ది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం అక్కడ చేయని వరకు కన్ఫర్మ్ కానీ మేము వెళ్ళామండి. ప్రొడ్యూసర్ గారు వద్దు, లేదు కుదరదు, వెళ్ళాల్సిందే, మనం వెళ్ళాక కదా పోయిందో ఉందో తెలిసేది, పోతే పోనీ అప్పుడు చేయలేమని తెలుస్తుంది కదా, అప్పుడు నెక్స్ట్ ఎలా ప్లాన్ చేద్దాం, ముందు అక్కడికే వెళదాం, ఆ ఒరిజినల్ రైతులతోనే మనం చేద్దామని చెప్పి అక్కడికి వెళ్ళామండి. ఒక్కరోజు ఆటంకం లేదండి, మీకు నిజంగా చెప్తున్నాను. ఒక్కరోజు మమ్మల్ని విమర్శించింది లేదు, ఎవరు అడ్డుపడింది లేదు. 63 రోజులు తీసాను నేను అక్కడ ఫిల్మ్. 63 డేస్ అసలు కంటిన్యూస్గా, కొన్ని రోజులు గ్యాప్, 5 రోజులు గ్యాప్ ఇచ్చి చాలా కంటిన్యూస్ షెడ్యూల్ వెళ్ళాను నేను. విపరీతమైన ఎండలో పబ్లిక్లో రోడ్ల మీద షూటింగ్, మీరు చూసారు సీన్స్ అన్ని రోడ్ల మీదే. కానీ ఎక్కడ ఎవరు మాకు అబ్జెక్షన్ చెప్పలేదండి. అక్కడ నరేంద్ర గారని, అమరావతి రైతులు, జేఏసీ సుధాకర్ గారని, జేఏసీ అతను, అలా అక్కడ దళిత జేఏసీకి సంబంధించిన వాళ్ళు, అనేక మందమైన మహిళలు, శైలజ్ గారని, రాణి అని, ప్రసన్న అని, వీళ్ళంతా లొకేషన్లో అలా ఉండేవారు. ఈ నరేంద్ర గారి ఫ్యామిలీ అయితే వాళ్ళ బ్రదర్ శ్రీధర్ అని ఒక అతను ఉండేవాడు. ట్రాక్టర్లు కావాలంటే అతను ట్రాక్టర్లు తీసుకుని వచ్చేసేవాడు, ఏ ఫెసిలిటీ కావాలన్నా అతను అరేంజ్ చేసేసేవాడు. అంటే సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్న మనుషుల కన్నా ఎక్కువ వాళ్ళకి ఇష్టం మన సినిమా తీస్తున్నారు. ఒకటి మీరు దగ్గర నుంచి వాళ్ళ జీవితాలు చాలా రోజులు చూసారు కాబట్టి ఒక అలవోకగా కొన్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఈసారి రైతులు భూములకు ఇచ్చారు, ఆశపడ్డారు, ఇచ్చారు, అయిపోయింది. బట్ వీళ్ళ మెయింటెనెన్స్ డబ్బుల నుంచి వస్తున్నాయి, వాళ్ళు అంతనా హుందాగా దిగుతున్నారు, 5 సంవత్సరాలు పనులు లేకుండా టెంట్లు వేసుకుని కూర్చుంటున్నారు. ఇవన్నీ కామెంట్స్ నేను విన్నాను, చూశాను. కామెంట్ చేయడం ఈజీ అండి ఎవరినైనా. ఇప్పుడు వాళ్ళ భూములు ఇచ్చి వాళ్ళకి ఎన్నో తరతరాల నుంచి వస్తున్న ఆస్తి, అది ఆస్తి ఒక ప్రభుత్వాన్ని నమ్మి ఇచ్చేస్తే ఇంకో ప్రభుత్వం మోసం చేసింది. ఆలోచించండి మీరు, రియల్గా పరిస్థితి ఏంటనేది, పిల్లల ఫీజులు ఏంటి, పిల్లల జీవనం, వాళ్ళకి పరిస్థితి ఏంటి, వాళ్ళు బతుకు తెరువు ఏంటి, ఇవన్నీ ఆలోచించండి మీరు. రియల్ కడుపుమంటండి అది. చాలా మంది రకరకాలుగా మాట్లాడారు దాని మీద. నిజమైన కడుపుమంట. మీరు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడితే మీరు చూసిందంతా అబద్ధం అనిపిస్తుంది, మీకు తెలియదు ఇంకా చాలా ఉంది అనిపిస్తుంది. అంటే అంత మానసిక సంఘర్షణ ఉంటుంది వాళ్ళల్లో. ఇక్కడ రాజధాని కావాలి మాకు న్యాయం చేయండి అని చెప్పి ఇక్కడ కూర్చుంటే భూములు ఇచ్చిన వాళ్ళు అసలు ఏమేమైనా వాళ్ళు 3 టెంట్లు వేసుకుని మాకు 3 రాజధానులు కావాలని కూర్చుంటారు ఆపోజిట్లో పక్కన. మీకు ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుందో. ఇప్పుడు రాజధాని కావాలి అని అక్కడ కూర్చోవడంలో అర్థం ఉంది, ఎందుకంటే భూమి ఇచ్చారు కాబట్టి. ఎవడో సంబంధం లేని వాడు వచ్చి అక్కడ టెంట్ వేసుకుని, వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అండి. ఈవేళ కూర్చున్న 10 మంది రేపు ఉండరు, నేను అబ్జర్వ్ చేశాను చాలాసార్లు. రేపు కూర్చున్న వాళ్ళు ఎల్లుండి ఉండరు, కానీ ఇక్కడ కూర్చునే వాళ్ళు ఆ రైతులే, వాళ్ళే అన్ని రోజుల నుంచి వాళ్ళే పోరాటం చేస్తున్నారు, అక్కడ వాళ్ళే చూస్తున్నాం మనం. ఇన్ని విలేజ్లు అండి, మీరు వెళ్తే అక్కడ అమరావతి మీకు తెలుస్తుంది. ఆ విలేజ్లో పొలాలు 3 పంటలు పండిన పంటలన్నీ కూడా తుప్పు మొక్కలతోటి, పిచ్చ మొక్కలతోటి. ఎలా మీకు బాధ అనిపిస్తుంది చెప్పండి. మీరు ఉన్న ఇల్లే కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటి పాత ఇంటికి వెళ్ళి మనం చూసుకుంటే బూజు పడితేనే మీరు తట్టుకోలేరే, అరే ఏంటి ఇలా అయిపోయింది అనుకుంటారే. అలాంటిది వాళ్ళ పంటలు పండించి వాళ్ళ జీవనాన్ని సాగించిన భూమి, 3 పంటలు పండిన భూమి తుప్పు మొక్కలతో ఉంటే ఎలా ఉంటుంది రైతు పరిస్థితి మీరు ఆలోచించండి. మనం వేరే మాట్లాడుతున్నాం, కానీ ఆ ఎమోషన్ నేలకి, ఆ మనిషికి భూమికి ఉండే, ఆ రైతుకి భూమికి ఉండే ఆ అనుబంధం చూడండి. మా దాంట్లో ఈయన వెనిగళ్ల రాంబాబు గారు మంచి పాట పాడతారు, భూములు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. తల్లి ఒడి నుండి శిశువు దూరం అవుతుందని రాశాడు. తల్లిలాగా పోషించిన భూమి కదా, ఆ భూమిని వదిలేసి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. అద్భుతమైన లిరిక్స్ రాశాడు ఆయన. మరి అట్లాంటి ఎందుకు హైడ్ చేశారు, ఇంకా జనంలోకి వెళ్తే ఇంకా బాగుండేది కదా. అంటే అది మాకు సర్ప్రైజింగ్ గా థియేటర్లో చూడాలండి ఆ ఎమోషన్. ఓకే, ఇప్పుడు మీరు చాలా మంది విమర్శిస్తున్నారు, అవును వాళ్ళు ఏంటి ఎందుకు చేస్తున్నారు, రైతులు ఎందుకు చేస్తున్నారు ఏంటి అసలు మనం ఆలోచించట్లేదండి ఎవరు. సినిమా ఎందుకు తీయాల్సి వచ్చింది ఇప్పుడు ఎవడో ఆలోచించండి. అంటే నాకు తెలిసి వాళ్ళు కూడా ఒకప్పుడు రైతులు అని చెప్పి మూలాన మర్చిపోయి ఉంటారు. మీరు ఇప్పుడు చెప్పినట్టుగా మన తాత ముత్తాతలు ఎవరో ఒకరు రైతు అండి. మనం ఇవాళ మీరు జర్నలిస్ట్గా ఉండొచ్చు, నేను డైరెక్టర్గా ఉండొచ్చు, కానీ మనం బ్యాక్కి వెళ్ళి ఎత్తుక్కుంటే మన కుటుంబాలన్నీ రైతాంగం మీద ఆధారపడిన కుటుంబాలే. నాకు ఎవరో ఒక సేయింగ్ పంపించారు మా సిస్టర్ ఒక ఆవిడ, సత్యమామ గారని. రైతు పండించేవాడే రైతు కాదు, పంట పండించి ఆ పంటను తినేవాడు కూడా రైతుకు సంబంధించిన వాడే, రైతు బిడ్డ లాంటి వాడే. నిన్న ఎవరో కొత్తగా ఇంకోటి వచ్చింది, మీకు నిన్న అబ్జర్వ్ చేశారా లేదు, ఇప్పుడు నిన్నటి వరకు 3 రాజధానులు అనే టాపిక్ ఏదో నడిచింది. నిన్న సాయంత్రం ఒక పొలిటీషియన్, ఒక పెద్ద మనిషి, మాకు హైదరాబాదే ఉమ్మడి రాజధాని కొనసాగించాలని చెప్పేసి ఒక మాట, 4 రాజధానులు అన్నారు. సెన్సార్ ప్రాబ్లం 4 రాజధానులు పెట్టామండి, కానీ కాలం ఏం చేస్తుందో చూస్తారా, ఆ 4 రాజధానులు కూడా నిజమని చూపిస్తుంది.
మేము 3 రాజధానులు వాడితే సెన్సార్లో ఒప్పుకోలేదు. 4 రాజధానులను సంఖ్య మార్చమన్నారు. మేము 4 రాజధానులను పెట్టాం కథ అర్థం అవడం కోసం జనానికి. ఇప్పుడు ఏమైంది సార్, ఆ 4 రాజధానులను కూడా మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారు. అంటే కాలం ఏదో సహకరించిందండి రవిశంకర్ గారికి. ఎందుకంటే ఆయన సంకల్ప బలం చాలా గొప్పది. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఆయన సినిమా తీయాలనుకున్నారు కదా రవిశంకర్ గారు. అలాగే దాన్ని దాటుకుంటూ వెళ్ళి ఈవేళ మీ ఇంటర్వ్యూ స్థాయి వరకు సినిమా వచ్చింది. నాకు తెలిసి 99% సక్సెస్. ఈ 4 గంటలు గడిస్తే 100% సక్సెస్ మీ ఇద్దరు కూడా, రవిశంకర్ గారు మీరు. థ్యాంక్స్. మీ ప్రయత్నాన్ని అయితే నాకు తెలిసి ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు చాలానండి. అసలు ప్రజలు నిజంగా జనం ఎంత గొప్పవాళ్ళు అంటే అసలు వాళ్ళు మోసం చేస్తున్న వాళ్ళే వాళ్ళు అందల మీద కూర్చోబెడుతున్నారండి. మేము నిజంగా వాళ్ళ కోసం సినిమా తీస్తున్నాం, మాకు ఎందుకు చెప్పండి, సపోర్ట్ చేయరు. ఎంతమంది సపోర్ట్ అండి. ఒక హీరో లేని సినిమా, ఒక కాస్తో వచ్చిన సినిమాకి అన్ని లక్షల వ్యూస్ అంటే, అన్ని కోట్ల వ్యూస్ అంటే ఏంటి సార్, మరి ప్రజలు స్పందించకుండానే మనకు వచ్చిందా సార్ అది? ఇండస్ట్రీ నుంచి మీకు సహకారం ఎలా ఉంది? రిలీజ్కి ఏమైనా సహకరించారా? మీరు ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారా ఇండస్ట్రీ నుంచి? ఎందుకంటే సినిమా తీయటం ఒక ఎత్తు, రిలీజ్ చేయటం ఒక ఎత్తు, మీ ప్రొడక్ట్ని తీసుకెళ్లి జనం ముందు పెట్టడం ఒక ఎత్తు కదా. ఇప్పుడు సపోర్ట్ రిలీజ్కి చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ చాలా మంచి డిస్ట్రిబ్యూటర్స్ అండి. మనం పేర్లు అవి ఎవరైనా వాడకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. ఇప్పుడు మన సినిమాని ఏషియన్ సునీల్ గారు వాళ్ళ ద్వారా రిలీజ్ అవుతుంది తెలంగాణలో. వాళ్ళంతా మంచి డిస్ట్రిబ్యూటర్స్ అండి. ఇప్పుడు చేస్తున్న వాళ్ళంతా మంచి డిస్ట్రిబ్యూటర్సే. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మంచి చెడు ఉంటుందండి ప్రతి చోట. ఫస్ట్ మమ్మల్ని కొంతమంది డిస్కరేజ్ చేసినా ఇప్పుడు మంచి వాళ్ళ చేతుల్లో పడ్డాం మేము. వాళ్ళు ఖచ్చితంగా సినిమాని మంచి రూట్లో తీసుకెళ్తారని నేను చాలా 100% నమ్ముతున్నాను. ఆ ప్రాబ్లమ్స్ ఏం లేవండి.